బిగ్ బాస్ షోలో కొన్నాళ్ళు ఉన్న తర్వాత ఒక్కొక్కరి చరిత్ర బయటకు వస్తూ ఉంటుంది. కానీ నాగ మణికంఠ మాత్రం తన బిగ్ బాస్ లాంచింగ్ రోజు వేసిన వీడియోలోనే కష్టాలన్నీ బయటపెట్టాడు. అలాగే భార్యతో గొడవలు కావడంతో కూతుర్ని సైతం వదిలేసి వచ్చినట్లు పేర్కొన్నాడు. తనకు భార్య, కూతురు కావాలి, అత్తమామ దగ్గర గౌరవం కావాలని బోరున విలపించాడు. మొదట్లో అతడు చెప్పిన మాటల్ని బట్టి తన భార్య విలన్ అని అంతా అనుకున్నారు. కానీ అది నిజం కాదు. మణికంఠ బిగ్ బాస్ కు రావడానికి తనే ఎంకరేజ్ చేసింది. షాపింగ్ కోసం డబ్బులు కూడా ఇచ్చింది. ఈ విషయాన్ని మణి హౌస్ మేట్స్ తో చెప్తూ తనను గట్టిగా హక్ చేసుకోవాలనుందన్నాడు. ఈ క్రమంలో అతడి పెళ్లి వీడియో బయటకు వచ్చింది. అందులో అతడు వేలు పట్టుకొని ఏడడుగులు వేసిన అమ్మాయి పేరు శ్రీప్రియ అని ఉంది. తను కాస్త బొద్దుగా ఉండడంతో నెటిజన్లు ఆమెపై దారుణంగా సెటైర్లు వేస్తున్నారు. ఈ అమ్మాయి కోసమా ఇంతలా ఏడ్చావు? కితకితలు సినిమా చూసినట్లుంది అని హేళన చేశారు. ఇప్పటికీ ఆమెను బాడీ షేమింగ్ చేస్తూనే ఉన్నారు. ఈ వ్యవహారంపై ఈ వ్యవహారంపై మణికంఠ సోదరి కావ్య అమర్నాథ్ సైతం ఫైర్ అయింది. మా అన్న వదిలిన వీడియో ఒకటి వైరల్ అవుతూ ఉండడం నా దృష్టికి కూడా వచ్చింది. ఆ వీడియోకు వచ్చిన నెగటివ్ కామెంట్లు చూస్తే ఎంతో బాధేసింది. కితకితల సినిమా రెండో పార్ట్ చూసినట్లుంది అంటూ తన శరీరం గురించి జోకులు వేయడం సరదా కాదు. ఇది హీనమైన చర్య. మా వదిన సౌందర్యవతి. తన మనసు ఎంతో అందమైనది. ఆమె ప్రేమ, బలం, దయాగుణం ఇలాంటి ఎన్నో లక్షణాలు తనను మరింత అందంగా మలిచాయి. నా కోసం ఎప్పుడూ ఒక తల్లిలా నిలబడింది. బాడీ షేమింగ్ చేయడం ఆపేయండి. ప్రతి ఒక్కరూ ఆ కోణంలో అందంగానే ఉంటారు. బరువు తగ్గమని చెప్పడం వల్ల వారికి నష్టమే ఎక్కువ జరగచ్చేమో. ఆ మాటలు వారి మనసును బాధిస్తాయి, గాయపరుస్తాయి. ఈ నెగటివిటీని పక్కన పెట్టి ప్రేమను పంచండి. అవతలి వారు ఎలా ఉన్నారన్న దాని బదులుగా ఎలాంటి వారో తెలుసుకుని మెచ్చుకోండి అని చెప్పుకొచ్చింది.